హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటి మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎప్పుడైనా కానీ ఈ ట్యాప్స్ స్లోగా వస్తున్నా అలాగే బ్లాక్ అయినా అసలు ఏం చేసుకోవాలి అనేది ఎలా క్లియర్ చేసుకోవాలని మీకు వీడియో చూపిస్తాను. చూసారు కదా, ట్యాంక్కి బురదనైతే వచ్చేసిందన్నమాట. కలర్ అంతా కూడా చూసారు మీరు, బురద మొత్తం ఇంటి నిండా ఈ టైప్లో బురదని వచ్చాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ట్యాప్లో కూడా మొత్తం మట్టి అయితే పెట్టేసింది. మొత్తం ఎలా క్లియర్ చేసేవాళ్ళని కూడా మీకు ఈ వీడియోలో ఫుల్గా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ కొన్ని ఫిట్టింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. వాళ్ళు అక్కడ పనిచేయలేదు. టెప్లాన్ టేపు అలాగే డమ్మీలు మొత్తం ట్యాప్లను కూడా పీకేసాం అనమాట. అలాగే సిపియూసి గమ్ము ఎక్కడైనా జాయిన్ చేయాల్సి వచ్చినా, అలాగే యాసిడ్ మనం బాటిల్ ఒక 5 లీటర్లు తీసుకోవడం జరిగిందండి. లీటర్ బాటిల్ ఈ ప్రత్యేకంగా అమ్ముతారు. మా ఏరియాలో అయితే గడియాస్తంభం దగ్గర పక్కనే కిరాణా కొట్లు అమ్ముతారు అన్నమాట. స్పెషల్గా వాళ్ళు 60 కేజీల టిన్లోంచి మనకి లీటర్ బాటిల్ పెట్టి ఇస్తారన్నమాట. సో ఇలాగ మొత్తం ఇంట్లో కూడా ట్యాప్ పీకేసి డమ్మీతో వేసేసామండి. ఈశాన్య మూల ఏదైతే ఆ ఇంట్లో డౌన్గా ఉందో ఆ డమ్మీని కొద్దిగా ఫ్రీగా లూజ్గా ఉంచుకోవాలి. అంటే మొత్తం ఫుల్గా టైట్ చేయకుండా కొద్దిగా లైట్గా పెట్టి ఉంచుకోవాలి అంతే. సో మొత్తం ట్యాప్లన్నీ పీకేసి మనం హ్యాంగర్ వాళ్ళన్నీ పీకేసి ఇలాగా బకెట్లో ఒక డబ్బా యాసిడ్ పోసేసి దాంట్లో పెట్టేసామండి. అంటే యాసిడ్ సగం అయితే నీళ్ళు సగం అలా పెట్టి బకెట్లో మనం ఉంచేసాం అన్నమాట. ట్యాప్లైన్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి యూనియన్లు వచ్చినాయి, డెలివరీ పైప్ వచ్చినాయి అనమాట. ఆ 2 యూనియన్లు మనం ఫ్రీ చేస్తున్నాం. సో యూనియన్లు వేసుకుంటే మనకి అడ్వాంటేజ్ ఇదన్నమాట. అది లేదంటే మనం పైప్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. సో యూనియన్ తీసి మనం క్లియర్ అయితే ఇంక చేస్తున్నాం. ట్యాంక్ అయితే మొత్తం క్లీన్ చేస్తాం. మీకు వీడియో చూపించలేదు కానీ ఇంచుమించు ఒక 8 బాల్సాల దాకా మట్టి అయితే వచ్చిందనమాట. అంటే మెత్తగా ఇసుక ఉంటుంది కదా. సో ఒక రకంగా చెప్పాలంటే అలుసు టైప్లో ఉంటుంది అనమాట ఇసుక. ఆ టైప్లో వచ్చింది, బాగా సన్న ఇసుక. మొత్తం ట్యాంకులు అంతా కూడా ఉండిపోయింది అనమాట. దానివల్ల నీళ్ళు రాలేదు, నీళ్ళు కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి పైపులన్నీ కూడా. సో మొత్తం క్లియర్ చేసి నీళ్ళు ట్యాంక్ శుభ్రం తోడించాయి అనమాట. కానీ ఎర్రంగా మట్టికి అలాగే ఉంది. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం 20 రూపాయల చిన్న బాటిల్ తీసుకొని దాన్ని కట్ చేసేసాం అనమాట. అంటే ఆ అంగుళం పైపులు వచ్చినాయి, సిపియూసి పైపులు. వాటిలో మనం యాసిడ్ అయితే ఇప్పుడు పంపించాల్సి ఉంటుంది. సో యాసిడ్ పంపించాము చూసారు కదా, మనం కరెక్ట్గా డమ్మీలు వేసుకుని ఏదో ఒక డమ్మీని ఫ్రీ చేసుకోవాలి, లేదా వదిలేసినా పర్వాలేదు. మొత్తం బ్యాన్ చేసి మనం యాసిడ్ వస్తే తీయకూడదు అనమాట. ఎందుకంటే గ్యాస్ కొట్టేసి అక్కడ పలగొట్టేసే అవకాశం ఉంటుంది. చూసారు కదా మనం యాసిడ్ వేస్తుంటే ఎలా వస్తుందో. సో మొత్తం అన్నింటిలో కూడా అలాగా 5 లీటర్ల దాకా పట్టింది అనమాట మొత్తం. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎంటీగా ఉంది, కానీ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఉన్నమాట. 3 బాత్రూమ్లు, ఒక కిచెను, వాష్ ఏరియాలు అన్నీ ఉన్నాయి. సో ఇలా పోస్తానే అన్నమాట. 2 లైన్లు వచ్చినాయి కదా డెలివరీ లైన్లు. ఆ డెలివరీ లైన్ 2 కూడా యాసిడ్ పోసాం అలాగా బాటిల్ పెట్టి. సో ఇలా యాసిడ్ పోసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే మనకి సేఫ్టీ తీసుకోవాలి. మాస్క్ తీసుకోవాలి, అలా చేతికి బ్లౌజులు కూడా పెట్టుకోవాలి. మా వాడికి పెట్టుకోలేదు కానీ అప్పుడు అందుబాటులో లేవు. అది అసలు ఇలా అనుకోలేదు అన్నమాట పని అనేది. అంటే కొంచెం ఊరికి మాకు దూరంగా ఉంది ఇది. దానివల్ల మేము లేదు, ఇది ముందే తెలిస్తే సేఫ్టీ బెల్ట్లు తీసుకునే వాళ్ళం. మీరైతే గుర్తుంచుకోండి, మాస్క్ పెట్టుకోవాలి, అలాగే చేతికి బ్లౌజులు అయితే పెట్టుకోవాలి. సో అలాగ లోన పంపించాం అనమాట. ఇంక మొత్తం ఎక్కడే ఉంటే అది తినుకుంటే వెళ్ళిపోద్ది. ఇలాగ మనం ఇంచుమించు 1 గంట అలా వదిలేస్తే ఆ పైపుల్లో కట్టిన మట్టి కానీ పొర కానీ మొత్తం శుభ్రంగా ఊడిపోద్ది అనమాట. సో పావుగంట అయిన తర్వాత మనకి ఏదైతే డౌన్లో ఉందో ఆ డౌన్లో ఆ డమ్మీ అయితే తీసేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఈ ట్యాంక్ పైన పైపులు ఉన్నాయి చూసారా, మనం గ్యాస్ పైప్ పెడతాం. మనం ట్యాంక్లో వాటర్ ఏ లెవెల్కి ఉంటుందో ఈ గ్యాస్ పైపులా పెట్టాం కదా, దాంట్లో కూడా ఆ లెవెల్ వరకు వాటర్ ఉంటుందన్నమాట. సో దాంట్లో కూడా మనకి ఈ బురద మట్టి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేస్తున్నాం. అంటే పైన పోసి కింద బాటిల్ పెట్టి మళ్ళీ దీన్నే మళ్ళీ పోస్తాం అన్నమాట, వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం. లేదంటే కింద పడి మొత్తం వేస్ట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చూసి పని అయితే నేర్చుకుంటారు. అలాగే మన ఫ్రెండ్స్లో చాలామంది కూడా ఈ రకంగా మనం పైపులు బ్లాక్ అయిపోయి అలాగే పైపులు స్లోగా రావడం, వాటర్ స్లోగా రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చూసి చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇలాగ మనం 2 సార్లు అయితే చేసామండి. ఒకసారి పెట్టి ఆఫ్ చేసి ఇంకోసారి మళ్ళీ పోసాం అనమాట. సో చూసారు కదా, యాసిడ్ ఇలా వస్తుందన్నమాట. ఇది లాస్ట్, కానీ మనకి సరిగ్గా రాలే దారని. తర్వాత మళ్ళీ బురదలాగా వచ్చేసింది అనమాట.
అది చూపిస్తాను, అది కూడా వీడియో చూపిస్తాను మీకు. అసలు ఈ యాసిడ్ పోసినప్పుడు పైపులు ఎలా వస్తాయో, ఆ గ్యాస్ అనేది ఎలా తినద్దో, సో మొత్తం క్లియర్ చేస్తామంట వాటర్ అనేది. సో ఈ రకంగా వస్తుంది, తినుకుంటా మనకి ఆ మట్టిలో బ్లాక్ అయిన ఆ పొరంతా కూడా కలిపి ఈ రకంగా వస్తుంది. యాసిడ్ పట్టినప్పుడు మనం డమ్మీలు తీసేసామన్నమాట. అంటే బాత్రూంలో డమ్మీ తీసాం, అలాగే ఈశాన్యంలో డమ్మీ తీసాం, అలాగే కిచెన్లో డమ్మీ తీసాం. ఏది పట్టి 1 గంట అయిన తర్వాత అనమాట ఈ రకంగా వస్తూ ఉంటుంది వాటర్. మనం కాసేపు నిలవ పెడితే యాసిడ్ ఏమవుతుందంటే, అంటే మరి దీంట్లో గుర్తుంచుకొని యాసిడ్ 1 లీటర్కి 1/4 లీటర్ వాటర్ కలుపుకోవచ్చు అండి. అంటే లీటరు యాసిడ్కి 1/4 లీటర్ వాటర్ మాత్రం కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోకూడదండి. దాని పవర్ అనేది పోద్ది అనమాట. సో మీకు బాగా పనిచేస్తుంది. తర్వాత మనకి యూరిన్ బిగించేసుకున్నామండి. మొత్తం యాసిడ్ వాష్ క్లియర్ అయిన తర్వాత అలాగే 2 ట్రిప్పులు చేసాం. 2 ట్రిప్పులు కూడా మొత్తం ఈ పొరలాగా వచ్చేసింది అనమాట. సగం వరకు పైపులు కూడా క్లియర్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ట్యాంక్కి ఆన్ చేసామంట, అంటే వాటర్ పడుతున్నాం. సో ఈ వాటర్ పట్టే కొద్ది కూడా ఈశాన్య మూల, ఇంటికి ఈశాన్య మూల అనమాట, గేట్ పక్కనే పైప్ ఇది. సో ఇప్పుడు వాటర్ వచ్చి చూసారా, మొత్తం ట్యాప్ తీసాం కదా మేము, మొత్తం వచ్చేసి ఈ బాత్రూమ్ నిండా ఫిల్ అయిపోయింది అనమాట వాటరు. ఆ వాటర్లో మీకు చెత్త అయితే కనబడుతుంది, చూసారు కదా, గమనించండి. సో పొరలు అనమాట, ఆ పైపులో కట్టేసిన ఫ్లోరైడ్ పొరలు లాంటి మొత్తం కూడా అది కూడా వచ్చేసి ఆ బాత్రూమ్ అయితే పడిపోవడం జరిగింది. సో ఈ రకంగా ఉంటుంది అన్నమాట పైపులో. దీనివల్ల ఏంటంటే ఈ మనకి ఫోర్స్ అంటే వాటర్ స్లోగా వస్తుంది జరుగుతుంది అనమాట. ఒక్కోసారి కొన్ని ట్యాప్లు అయితే బ్లాక్ కూడా అయిపోయినాయి, వీళ్ళకి ఫ్లష్ ట్యాంకులు కూడా పనిచేయాలి. అందుకే అర్జెంటుగా వెళ్ళి సంగతి పండుగ చుట్టాలు వస్తారంటే వెళ్ళి ఆ రోజే చేసాం అనమాట అర్జెంటుగా. సో మొత్తం ట్యాప్లు అన్నీ క్లియర్ చేసిన తర్వాత చూసారు, ఫస్ట్ అయితే అసలు ట్యాప్లు సరిగ్గా రాలేదనమాట, ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి. మొత్తం అంతా యాసిడ్ వాష్ పెట్టిన తర్వాత పైపులు ఫ్రీ అయిపోయినాయి కదా. హెల్త్ వాష్ అయితే అసలు పని చేయలేదండి, ఇప్పుడు బాగానే పనిచేస్తుంది. అంటే హెల్త్ వాష్కి పొర పట్టేసింది, అలాగే ట్యాప్లు కూడా మనకి ఈ ఫ్లోరైడ్ పట్టేసింది అనమాట. ఇప్పుడు ఫ్రీ చేసాం. సో ఫస్ట్ అసలు ఈ పైపులు రాకుండా ఉన్నాం, ఇప్పుడు ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం యాసిడ్తో శుభ్రంగా క్లియర్ చేసుకున్నాం. ప్యూర్ యాసిడ్ అయితే వాడకూడదండి. మామూలుగా మనకి ఈ యాసిడ్లో లీటర్కి చెప్పాను కదా, 1/4 లీటర్ వాటర్ కలుపుకొని దాని యాసిడ్ పోస్తే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ట్యాప్లన్నీ కూడా మొత్తం బీచేసాను అనమాట. ఈ బీచ్ కూడా కొన్ని పోయినాయి, అంటే యాసిడ్లో వేయడం వల్ల ఏంటో తెలియదు కానీ కొన్ని పోతే మళ్ళీ, అంటే పాతి చాలా, దానివల్ల బీచ్ కొన్ని పోయినాయి, మళ్ళీ వెళ్ళి తెచ్చామన్నమాట. సో ఫ్లష్ ట్యాంక్ చూసారు కదా, ఫ్లష్ ట్యాంక్ ఫస్ట్ ఫ్లష్ అవ్వాల, ఇప్పుడైతే ఫ్రీగా చక్కగా ఫ్లష్ కూడా అవుతుంది. సో ఎంత చేసినా కానీ ఒక చోట అయితే బ్లాక్ అయిపోయింది, అంటే ఈ కామన్ బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్ అసలు నీళ్ళు ఫ్రీ అవ్వలేదన్నమాట. ఏంట్రా అని చూస్తే ఈ పైప్లో ఫుల్గా మట్టి అయితే పట్టేసింది అనమాట. దీనివల్ల క్లియర్ అవ్వాల. సో తర్వాత ఈ ఫ్లష్ ట్యాంక్ హ్యాంగర్ వాళ్ళు ఓపెన్ చేస్తే హ్యాంగర్ వాళ్ళు పనిచేస్తుంది, కానీ విషయం ఏంటంటే ఫ్లష్ ట్యాంక్ కూడా బ్లాక్ అయిపోయింది మన లోన. మళ్ళీ ఫ్లష్ ట్యాంక్ ఇప్పుడు తీసి లోన కూడా మట్టి వెళ్ళిపోతే వాటిని కూడా మనం యాసిడ్ వాష్ పెట్టి ఫ్రీ చేసాం. చూసారు కదా, లోన బురదగా ఉన్న నీళ్ళు, అది కూడా యాసిడ్ వాష్ పెట్టి క్లియర్ చేసాం అనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ ఫ్లష్ ట్యాంక్ అనేది షూట్ టైప్ ఫిట్టింగ్స్ అయితే ఇచ్చారనమాట. మన షూట్లో సింగిల్ పీస్ షూట్లో ఎలాగైతే ఉంటాయో ఫిట్టింగ్స్ సేమ్ అలాగే అనమాట. అది బ్లాక్ అయిపోయింది, దాంట్లోంచి నీళ్ళు వెళ్ళి మనకి ఈ ఫ్లష్ ట్యాంక్లో పడతాయి. ఆ ఫ్లష్ ట్యాంక్లోంచి మనకి ఈ కమోడ్లకి ఫ్లష్ అవుతాయి. సో దాంట్లో కూడా బురద పట్టడం వల్ల మనం యాసిడ్ వాష్ పెట్టినా కానీ క్లియర్ అవ్వాలి. సో దాన్ని కూడా ఇప్పుడు మనం సెట్టింగ్ అయితే చేసాం. ఈ ఓన్లీ షూట్లో ఎలా అయితే ఉన్నాయో ఈ ఫిట్టింగ్స్ దీంట్లో అలా అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో రాయండి మీ డౌట్ ఏంటో, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీ రిలేటివ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇలాగ మన ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఇటువంటి పనులు తగినప్పుడు కొంచెం చికాగ్గానే ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది మనకి. కానీ టైంని స్పెండ్ చేసి పర్ఫెక్ట్గా చేసి మనం వాళ్ళకి క్లియర్ చేసి ఓకే అనిపించిన తర్వాత మన ఇంటికి రావడం మంచిదండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి మనం ఏదో ఆదరా కంగారు పట్టి చేసామంటే రేపు ఉదయం తేడా వస్తే మళ్ళీ పరిగెత్తాలన్నమాట. అలా కాకుండా మనం పూర్తిగా క్లియర్ చేసి 1 గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా 1 పూట లేట్ అయినా కానీ క్లియర్ చేసుకుని పని మనం రావడం మంచిది. సో మొత్తం యథావిధిగా మనం ఫ్లష్ ట్యాంక్ క్లియర్ చేసాం కదా, ఈ ఫిట్టింగ్స్ అన్నీ కూడా యాసిడ్ వాష్ పెట్టాం. అంటే వేరేగా మళ్ళీ కొంచెం ఇంట్లో ఆ రెంట్కున్న వాళ్ళ ఇంట్లో ఈ సంబంధించిన అగ్ని అని యాసిడ్ ఉంటుంది గ్రీన్ కలర్లో, మీరు చూస్తున్నారు కదా, దాన్ని పోసి వాటిలన్నీ కూడా క్లియర్ చేసినమాట. సో ఇలాగ ఏంటంటే ఫ్లోరైడ్, మనకి ఈ ఫ్లోరైడ్ వల్ల ఈ తలకాయ నొప్పులన్నీ వచ్చినాయి అనమాట. లేదంటే మనకి ఫ్రీగానే ఉండేది. తర్వాత వీళ్ళు మోటార్ అయితే బాగు చేయించారు, అంటే కింద మోటార్ పైకి అయిపోతుంది జరిగింది. దానివల్ల నీళ్ళైతే ప్రస్తుతాలు బాగా వస్తున్నాయి.
అందుకని మనకి మీ ట్యాప్లో వదిలినప్పుడు నీళ్ళు క్లియర్గా ఉన్నాయి. సో ఈ నీళ్ళల్లో ఫ్లోరైడ్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడైతే కొంచెం విచిత్రమే, ఎరుపు రంగులో వచ్చింది. అంటే ఎర్ర నీళ్ళు వస్తాం వల్ల ఎర్రగా ఫ్లోరైడ్ పట్టితే, లేదంటే కొన్ని చోట్ల ఎక్కువగా ఉప్పు టైప్లో ఉంటుంది అన్నమాట. అంటే తెల్లగా ఉంటుంది ఫ్లోరైడ్ అనేది. సో వీళ్ళకంటే ఎర్రగా నీళ్ళు రావడం వల్ల మరి ఏంటో ఎర్రగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియో మొత్తం క్లియర్ అయితే చేసామన్నమాట. సో పొద్దున వెళ్ళి సాయంత్రం 8 అయితే అయింది. ట్యాంక్ క్లీనింగ్ అప్పుడు బాగా టైం అయితే తీసుకుంది మాకు. లోన కొంచెం బార్ ట్యాంక్కి అలాగే మట్టి ఒక 10 బాల్స్ దాకా మట్టి వచ్చిందనమాట. దానివల్ల చాలా టైం తీసుకుంది, ఉప్పు పూట పోయింది. అలాగే ట్యాంక్ శుభ్రం క్లీన్ చేసుకున్నమాట. అంటే లోన ఉప్పు ఉండడం మొత్తం క్లియర్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేళ్ళకి వెళ్దాం.